హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్తే మా మేడం నేను పని మనుషులను తీసుకొని పాతింటికి తీసుకుపోయాను. అంటే పాతింటి ముందు ఉన్న ఇంటికి తీసుకుపోయాను. అక్కడ క్లీన్ చేసి ఉండే సామాన్లు తీసుకొని రావాలని చెప్పేసి తీసుకొని వచ్చాము. పని మనుషులు వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. నేను కింద కూర్చోండా, బయట కూర్చోండా. అదే అనమాట, చూపిస్తాను చూడండి. అన్నీ వాళ్ళు ఇచ్చే సామాన్లన్నీ బండిలో పెడతాను. నేను తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేటివన్నీ సెన్సార్లోంచి లిఫ్ట్లోంచి తీసుకొచ్చి బండిలో పెడతాను. ఇట్లా అన్నీ బండిలో పెట్టేస్తాను అనమాట. ఉండే సామాన్లన్నీ వాళ్ళు పైన ఇద్దరు మనుషులు క్లీన్ చేస్తున్నారు. మా మేడం కూడా పైన ఇంట్లో ఉంది. అన్నీ తెచ్చి నేను బండిలో పెట్టుకుంటాను అనమాట. వేస్టేజ్ డిస్బాల్ అయ్యేంత పడేయమనేటివన్నీ పడేసి మళ్ళీ ఇంటి కింద ఉంటే కానీ వాళ్ళు ఇచ్చేటివన్నీ బండిలో పెట్టుకుంటా పడేసి ఇట్లా రూమ్లోకి వచ్చాను. కొంచెం అట్లా నేను ముందున్నే పాత రూమ్కి వచ్చాను. బయట ఉన్నారు వాళ్ళు, డ్రైవర్లు కూర్చోన్నారు. వంట చేసుకుంటారు. బయట ఉండేవాళ్ళు బయట కూర్చోండారు. ఆ లాస్ట్లో చైర్లో కూర్చోండే అతను దివానీ మనిషి, ఛాయ్ గవ్వ అందుకాంచే మనిషి అనమాట, దివాన్లో చేసే మనిషి. ఇది రూమ్ నుంచి బయటికి పోతే బయట అనమాట. అది క్యాపన్ బాయ్. ఒక డ్రైవర్ వచ్చేసి వంట చేస్తున్నాడు. అంటే వీళ్ళందరూ ఇంట్లో సాబర్కి వెళ్ళిపోయినారనమాట. మా ముసలోని తమ్ముళ్ళు అంతా వాళ్ళ మసాలా చేస్తున్నాడు. గుడ్లు పెట్టి పులుసు పెడతాడు అనమాట. అదే రైస్ వీడియో మీద బెంగాల్లో అనమాట. పావురాలు కాడు ఉంటాడు. పావురాలు చూసుకుంటా ఉంటాడు. ఇంటి పైన పావురాలు ఉన్నాయి. అదే అనమాట. 4 గుడ్లే, నలుగురికి ఒక్కొక్క గుడ్లే అంట. ఏమరా 2 చేసుకోవచ్చు కదా అంటే లేదు, మధ్యాహ్నం కూడా తిన్నాము, అందుకని ఇప్పుడు ఒకటి మసాలా పెడతాను, ఉడకబెట్టి మసాలా పెడతానంట. ఇట్లా అవి తింటే ఇక్కడే ఉన్నాను నేను. 3.5 సంవత్సరం ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం. ఏదైనా పని పడినప్పుడు దాంట్లో మేడం పోయినప్పుడు పోతా ఉంటాం అన్నమాట. అట్టా వాళ్ళతో కలిసి మాట్లాడుకొని కూర్చో ఉంటాం. ఏదైనా పని ఉంటే రావడం అన్నమాట. ఇటు నుంచి ఇక్కడ బయటికి దివానీ ఉంది. దివానీ నుంచి బయటికి పోవచ్చు అనమాట. ఇది దివానియా. ఇట్లా బయటికి పోవచ్చు అనమాట. ఇది బయటికి దారి. బయట అది పార్కింగ్ ఏరియా అంతంగా బయట. అది అలాగే మా మేడం ఏం చెప్పింది, ఫోన్ చేసి జమియాకి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని రమ్మనింది. ఫెనాడాల్ ట్యాబ్లెట్స్ అంటే మొత్తం అంతా జ్వరానికి, ఒళ్ళు నొప్పులకు, అవి ఏదో పని మనిషికి అంట, ఏదో మామూలుగా ప్రాణం బాగాలేదనిందంట. అందుకు జమియాకి ట్యాబ్లెట్ తీసుకురాబనింది. పోయి ట్యాబ్లెట్ తీసుకురావాలా, చూపిస్తాను చూడండి. అది కూడా జమియాకు చిన్న జమియా ఉంది ఇంటి పక్కలోనే, దగ్గరలోనే. ఇది బయట అనమాట. పోతాను ఇంకా బయలుదేరిపోతాను అనమాట. జమియాకు పోయి ట్యాబ్లెట్ తీసుకురావాలా. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ సామాన్లు ఉండే తీసుకొని పోని మళ్ళీ చేస్తాంటే త్వరగా రమ్మనింది. వెళ్తాను అనమాట. నడుచుకుంటా పోవాలి. పక్కలోనే జస్ట్ ఒక 5 నిమిషాలు దారి అంతే. అట్లా నడుచుకుంటా పోతాను. ఆ లైటింగ్ కనపడే కానీ మన కేరళ వాళ్ళ హోటల్ ఉంటుంది. జమియా, చిన్న జమియా అంటే సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. నడుచుకుంటా వెళ్తాను అనమాట. ట్యాబ్లెట్ తీసుకోవడం, రావడం, మళ్ళీ రిటర్న్. రోడ్డు దాటాలా. రోడ్డు దాటి ఆ సైడ్కి వెళ్ళాలన్నమాట. అదే అనమాట. ఎప్పుడు అయిపోతాయో ఈ పాత ఇంట్లో పని ఏమో తెలియదు కానీ 4 రోజులకు ఒకసారి చంపుతాను. అసలు వాళ్ళ పని వాళ్ళని అట్లే పిలుచుకొచ్చి క్లీన్ చేయమని చెప్పి వాళ్ళని అట్లే ఈ సామాన్లన్నీ తీసుకుపోవాలని చెప్పి నాకు పైనుంచి తీసుకోవడం, మళ్ళీ కొత్త ఇంటికి పోయి మళ్ళీ ఆడ కింద పెట్టడం, ఇదే పని అయిపోతుంది మాకు. ఈ కొత్త ఇంటికి వచ్చిన నుంచి పని ఎక్కువ అయిపోయింది. అసలు టైం కూడా దొరకడం లేదు మాకు. అదే అనమాట. ఏం చేస్తావు, తప్పదు, చేయాల్సి వస్తుంది. 1 సంవత్సరం వరకు ఇదే పంచాయతీ ఉంటుంది. ఇంకా ఆ సామాన్లు తీసుకోవడం, రావడం, తీసుకురావడం, కొత్త ఇంట్లో పెట్టడం, ఇదే పంచాయతీ ఉంటుంది. పని వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. పాపం ఈడ చేయాలి, అక్కడ చేయాలంటే ఇబ్బంది కదా ఎవరికైనా. పని ఎక్కువ అయినప్పుడు. ఇది కేరళ హోటల్ అనమాట. అది ఈ పక్క వచ్చేసి అది ఇరానీ కుబూస్ ఇస్తాడనమాట. ఇరానీ అతను కుబూస్ చేసి ఇస్తాడనమాట. అతను సలాం
అది ఇంక ఎదురుగా వచ్చేసి హోటలు, దాని పక్కలో జమియా సూపర్ మార్కెట్. చూపిస్తాను చూడండి. అదనమాట మొత్తం అన్నీ ఇక్కడ కూడా కొన్ని 70% సామాన్లు దొరుకుతాయి. అన్నీ దొరకవు, కూరగాయలు అన్నీ ఉండవు ఇక్కడ. ఏమైనా కూల్ డ్రింక్స్, తినేటి వస్తువులు కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. పెరుగు, పాలు, నీళ్ళ బాటిల్స్, చక్కెర, అవి ఇవి, చాక్లెట్స్, చికెన్, అవి టాబ్లెట్ ఉంటాయి. ఎక్కువ ఐటమ్స్ ఉండవు, పెద్ద జమియాలో దొరుకుతాయి. ఇక్కడ 50-60% ఉంటాయి. మిగతాటి అన్నీ పెద్ద జమియాకు పోవాల్సిందే. చూసాను ట్యాబ్లెట్ కోసం. కౌంటర్ గార్డ్ అన్న అడగాలి, ఆడ అతను చెప్తాడు ఎక్కడ ఉన్నాయి పెనాడోల్ అడిగితే అతను అది ఇక్కడ ఉన్నాయి చూడండి. అదే 6 ట్యాబ్లెట్స్, అది పెనాడోల్. అదే రెడ్ ప్యాకెటే తీసుకురా.